గతేడాదితో పోలిస్తే 11.8% మంది ఖైదీలు పెరిగినట్లు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా వెల్లడించారు. జైళ్ల శాఖలో కీలక సంస్కరణలు తీసుకొచ్చినట్లు 2025 వార్షిక నివేదికలో తెలిపారు. ఖైదీలకు హెల్త్ కేర్, మెడికల్ క్యాంపులు, వారి చదువుకు అవకాశాలు కల్పించినట్లు పేర్కొన్నారు. గతేడాది కొత్తగా ఐటీ విభాగాన్ని ప్రారంభించి అందుకు కావలసిన మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పిన సౌమ్య మిశ్రా ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వారి ఆరోగ్య, ఆర్థిక భద్రతకు కీలక అడుగులు వేసినట్లు తెలిపారు. జైల్ అదాలత్లో భాగంగా 985 మంది విడుదలైనట్లు తెలిపారు. జైళ్ల శాఖ ఆధునీకరణలో భాగంగా డ్రోన్లు, కంప్యూటర్లు, సీసీటీవీ కెమెరాలు, ఇతర పరికరాలు కొనుగోలు చేశామని వివరించారు. అడ్మిషన్ డీటెయిల్స్ చూస్తే మాకు 18 to 30 and 31 to 50 ఇయర్స్లో ఎక్కువ మంది సింపుల్ ఇంక్రీజ్ ఉంది. అరౌండ్ 11 to 13% ఇంక్రీజ్ ఉంది. అండ్ అబవ్ 50 ఇయర్స్లో ఎక్కువ ఇంక్రీజ్ లేదు, జస్ట్ ఒక 2% ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ టైం అఫెండర్స్ 40,090 మెంబర్స్ ఉన్నారు. సో రిపీట్ అఫెండర్స్, దట్ ఈస్ హ్యాబిచువల్ అఫెండర్స్, వాళ్ళు తక్కువ ఉన్నారు. ఫస్ట్ టైం అఫెండర్స్ చాలా ఎక్కువ ఉన్నారు. మీరు చూడండి, ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది ఫర్ ప్రిజనర్స్ కోస్ట్ ప్రొడక్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. 98.5 మాకు ప్రొడక్షన్, ప్రిజన్ కోర్ట్ ప్రొడక్షన్ అయింది ప్రిజనర్స్కి. 6,573 ప్రిజనర్స్ లీగల్ ఎయిడ్ అవైల్ చేశారు. దాంట్లో ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ రిలీజ్ అయ్యారు.